కీర్తి గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కీర్తి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈ పరిరక్షణ దీక్ష ద్వారా మీ యొక్క అసెంబ్లీలో ఏం చెప్పబోతున్నారు? ఈ పరిరక్షణ దీక్ష ద్వారా కేసీఆర్ గారు కేవలం అసెంబ్లీలో మా యొక్క నాయకుల యొక్క వాయిస్ని నొక్కేస్తుండవచ్చును. కానీ ఇవాళ జనం ముందరికి పోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులను ఎవరిని కూడా ఆపలేరు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, తీసుకొస్తున్నటువంటి అనేక విషయాలలో ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ప్రజలు ఎరిగి ఉన్నారు. ఇవాళ ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీకి వస్తున్న డబ్బుల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎక్కడ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అడ్డు దొరికేటువంటి ప్రసక్తి లేదు. ఈటెల గారిని అసెంబ్లీలో అడుగు పెట్టిన సందర్భం, ఒకవేళ అసెంబ్లీలో అడుగు పెడితే వ్యక్తిగతంగా కూడా ముందుకు మాట్లాడిన చేసిన సందర్భం అనుకోవచ్చా? ఇవాళ ఈటల రాజేందర్ గారి మొహం చూడకూడదు అనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతో ఆయనే ఇవాళ వారిని అసెంబ్లీలోకి రానియలేదు. ఇవాళ ఈటల రాజేందర్ గారిని గెలవద్దని చెప్పేసి ఇవాళ దళిత బంధు అని చెప్పేసి వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి ఇవాళ న్యాయం వైపు, ధర్మం వైపు, భారతీయ జనతా పార్టీ వైపు నిలబడి ఇవాళ ఓట్లేశారు. వారు అసెంబ్లీకి వస్తే ఇవాళ వారిని చూడాల్సి వస్తుంది, వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఇవాళ కేసీఆర్ గారు మొన్నటికి మొన్న మనం చూసినాం. ఇవాళ మొత్తానికి కూడా ఫీల్డ్ అసిస్టెంట్లని మళ్ళా ఇవాళ తీసుకుంటున్నారు, విధుల్లోకి తీసుకుంటున్నారు. గత 3 సంవత్సరాల క్రితము ఇదే ఫీల్డ్ అసిస్టెంట్ అని ఇదే అసెంబ్లీ నిండు సభల్లో వాళ్ళని అగౌరవపరిచి నీ ద్వారానే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మీరు లంచాలు తీసుకుంటున్నారు, ఇవాళ మొత్తంకి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది మీరు అని చెప్పేసి ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఒక అభాండం మోపి వాళ్ళని 3 సంవత్సరాల క్రితము ఇవాళ వాళ్ళని బర్తరఫ్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఏ విధంగా మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళీ తీసుకుంటాడు. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలాంటి క్వశ్చన్స్ అసెంబ్లీలో రేజ్ అవుతాయి. ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లను ఆ రోజు ఆయన అది తీసేసినప్పుడు, జాబ్లోకి వెళ్ళి తీసేసినప్పుడు చాలామంది మా కాన్స్టిట్యున్సీలో కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ కేవలం అవమాన భారం భరించలేక ఏదైతే మీ ద్వారా ఇవాళ మీరు లంచాలు తీసుకుంటున్నారు అనేటువంటి అవమాన భారం కేసీఆర్ గారు మోపిరు కాబట్టి అవమాన భారం భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కుటుంబాలకు దూరమైనారు. ఇవాళ ఆ కుటుంబాలకు ఏమి సమాధానం చెప్తారు కేసీఆర్ గారు? ఇవాళ మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన ఈ 3 ఏళ్లలో వాళ్ళు పడినటువంటి మనక్షోభ ఏదైతుందో దాన్ని తీర్చగలుగుతారా? ఇవాళ ఈ 3 ఏళ్ళు వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలని కట్టేయగలుగుతారా? ఇవాళ మేము అడుగుతున్నాం. ఎంతోమంది కుటుంబాల పిల్లల చదువులుకుంటూ పడిపోయినాయండి. ఇవాళ కేవలం ఎలక్షన్ల కోసమే స్టంట్లు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు కళ్ళు మూసుకొని లేరు. ఇవాళ మా నాయకుల్ని అసెంబ్లీలో గొంతు మీరు నొక్కేస్తుండొచ్చును కానివ్వండి, ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. రాబోయే రోజుల్లో మొత్తం ప్రతి వాడ ప్రతి అంబేద్కర్ సెంటర్ దగ్గర మా త్రిపుల నాయకులు వస్తారు. మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఎండగట్టడం ఖాయము. రాబో రోజుల్లో ప్రజల లోపల భారతీయ జనతా పార్టీని తీసుకుపోవడం ఖాయం. సో అసెంబ్లీలో మాట్లాడుతూ ఎప్పుడు యూపీఏ కంటే కూడా అధ్వానంగా మత రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనే కేసీఆర్ గారు మోడీని కూడా దుమ్ముడారు. నేను దీని మీద ఏం చెప్తారు? ఇవాళ మత రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం పార్టీని సంకల పెట్టుకొని తిరుగుతున్నది ఎవరండి? ఇవాళ 30 కోట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉండే ప్రజలు 2వ సారి అధికారంలోకి ఇచ్చారు. ఇవాళ మరి అక్కడంతా కూడా మరి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఎంఐఎంను సంకల పెట్టుకొని తిరుగుతున్నది ఆయనే ఎంఐఎంని ఇవాళ ఒక పావులాగా వాడుకొని ఇవాళ ఉత్తరప్రదేశ్కి పంపించిండు. ఇవాళ ఆయన పావులు ఎక్కడా చెల్లలేదు. ఆయన ఇవాళ ఫ్రంటులు కడతా అని చెప్పేసి అంత దేశమంతా తిరిగిన ఈ 4 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఏదైతే విజయాన్ని ఉందో ఆయన చూసి అక్కస్తోని ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరి మైనారిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి భారతీయ జనతా పార్టీ అతి చేరువ అవుతుంది కాబట్టి ఇవాళ వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ₹1 కూడా కేంద్రం నుంచి గెలిచినటువంటి ఎంపీలు రూపాయి తీసుకురావట్లేదు. కానీ ఇక్కడ మేమే ట్యాక్సీ కడుతున్నామని పదే కూడా ఆర్థిక మంత్రి కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇవాళ ₹1 కూడా తీసుకురాలేదు అంటుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇవాళ ఎక్కడ కూడా మొహం చెల్తలేదండి. ఇవాళ మెట్రో ఆవిష్కరణకి ఎవరు వచ్చారండి? స్వయంగా నరేంద్ర మోడీ గారు మెట్రో ఆవిష్కరణకి రావడం జరిగింది. అంటే నిధులు ఎక్కడివి? ఇవాళ ప్రతి దగ్గర కూడా సెంట్రల్ పార్టీ ఏదైతే ఎక్కడ కూడా వివక్ష చూపకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి మా ప్రథమ నినాదంతో ప్రతి ఒక్క వర్గానికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా చేరువుగా ఇవాళ ఇంటింటికి వ్యాక్సిన్ పోయింది అంటే ఎవరి ద్వారా పోయిందండి? ఇవాళ రాష్ట్రం తయారు చేసిందా వ్యాక్సిన్? సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసిందా? ఇవాళ ఇంటింటికి కరోనా సమయంలో 12 కిలోల ఉచిత బియ్యం పోయినాయంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పంపించిందా? రాష్ట్ర ప్రభుత్వం పంపించిందా? ఇవాళ రైతు పండించిన చివరి గింజ వరకు కొంటా ఉన్నారంటే
ఐఎఫ్సి ద్వారా ఎవరు కొంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా, కేంద్ర ప్రభుత్వం కొంటుందా? ఇవాళ కేంద్రము ప్రతి రైతు దగ్గర బియ్యం కొంటుందనే అక్కసుతోని ఇవాళ రైతుల్ని తప్పుదోవ పట్టించుకుంటా ఇవాళ మీరు వరి వేయొద్దు, మక్కలు వేయొద్దు, ఇవాళ రైతులను అంతా కూడా తప్పుదోవ పట్టించి మిల్లర్లతోని ఇవాళ కుమ్ముక్కై ఇవాళ కింటాకి 10 కేజీల చొప్పున వాళ్ళ దగ్గర లాక్కుంటా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ రైతుల యొక్క రక్తాన్ని తాగుతుంది. వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తారనే అక్కసుతోనే ఇవాళ బీజేపీ పైన ఆయన యొక్క కసిని అక్కసును వెలగక్కుతున్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అంతా కూడా బయటపడుతుంది. బీజేపీని ప్రజలు గుండెల్లో చేర్చుకుంటారు. సో రాష్ట్రంలో పెట్టినటువంటి పథకాలు మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఉన్నట్టయితే నేను చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు దీని మీద. ఇవాళ మీరే చూడండి, కేటీఆర్ గారు మొన్నటికి మొన్న ఆయననే ఇవాళ చెప్పిరు, ఏదైతే అంగన్వాడీ ఆయాలు ఉన్నారో వాళ్ళకు 3000 రూపాయల జీతం ఇస్తా అని చెప్పేసి. ఇన్ని రోజులు ఎంత ఇచ్చేదండి? 1000 రూపాయల జీతం ఇచ్చేది. ఆ 1000 రూపాయల జీతంలో ఇవాళ 800 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ఆ విషయము ఇవాళ అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి ఆయలకు తెలిసింది కాబట్టి, అరే మోడీ గారు ఇన్ని రోజులు మేము ఏందో అనుకున్నాము, గుడ్డు పాలు కేసీఆర్ పంపుతున్నాడు అనుకుంటే ఇవాళ మొత్తం కూడా సెంట్రల్ నుంచి వస్తున్నాయని ఇవాళ అంగన్వాడీ ఆయలకు తెలిసి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారనే ఇవాళ వాళ్ళకు ఉండేటువంటి జీతాలను 3000కు పెంచి ఇవాళ నేను ఇస్తున్నా అని చెప్పుకుంటున్నాడు. ఇవాళ ప్రతి దగ్గర కూడా తేటతెల్లం అయిపోయిందండి. ఇవాళ అంగన్వాడీ సెంటర్ల నుంచి దగ్గర మొదలు పెట్టుకుంటే మధ్యాహ్న భోజనం పథకం వరకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిధులు ఏమేమి ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీల సర్పంచ్ గల్లా ఎగిరేసుకొని తిరుగుతున్నాడండి. ఇవాళ 14th 15th ఫైనాన్స్ ద్వారా డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి ఇవాళ మొత్తానికి కూడా నిధులు వస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో ఎంత జనాభా ఉంటే పర్సన్కి 180 రూపాయల చొప్పున లెక్కగట్టి ఇవాళ గ్రామ పంచాయతీ యొక్క అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. ఇవాళ ఎమ్మెల్యేకి ఫండ్ లేదు, కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్కు ఫండ్ ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం ద్వారా ఇవాళ గ్రామాలు సుభిక్షంగా స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయంటే ఇవాళ మొత్తానికి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం కారణంగానే. దీక్ష సక్సెస్ అయినట్టేనా? దీక్ష బ్రహ్మాండంగా సక్సెస్ అయినట్టేనండి. ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి కూడా విశేషంగా స్పందన లభించింది. ఇవాళ మనం చూసినాం, ఇవాళ వేదిక పైన కొబ్బరి బొండాలు కొట్టే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్నపిల్లల వరకు టీషర్ట్లు వేసుకొని వచ్చారు. కొబ్బరి బొండాలు కొట్టుకునేటువంటి వాళ్ళు కూడా, సామాన్య ప్రజలు కూడా వచ్చి ఇవాళ మద్దతుకి ఇవాళ సంఘీభావం బలిగిండ్రంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో మనకు అర్థమవుతా ఉంది. సో 4 రాష్ట్రాల ఎన్నికలు, 5 రాష్ట్రాల్లో జరుగుతాయి, 4 రాష్ట్రాలు గెలిచిన ఎన్నికలు, మరి మీ యొక్క నియోజకవర్గంలో బలోపేతం అయ్యే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ప్రతి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా అంచెలంచెలుగా బలోపేతం అయికుంటూ ఎదుగుతూ ఉంది. ఒక్క ఇన్సిడెంట్ అనేది కాదండి. ఇవాళ కేవలం ఈ 4 రాష్ట్రాల యొక్క గెలుపుతోనే ఇక్కడ బలోపేతం అవుతున్నటువంటిది కాదు. ఇక్కడ నిరంతరంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇవాళ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ నాయకులే అన్నారు, డోర్లు మూసుకొని మాట్లాడుకుంటున్నారు. ఇలా మనం 100 మంది ఉన్నా బీజేపీ కార్యకర్త ఒక్కడుంటే సరిపోతుంది రాబోయే ఊర్లో, ఆ ఒక్కరిని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల బలం ఏంటిదో మీరే ఆలోచించండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా బూత్ స్థాయి నుంచి ఇవాళ చాలా పటిష్టంగా అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువ మోర్చా కానీ, మహిళా మోర్చా కానివ్వండి, ఇవాళ కిసాన్ మోర్చా, ప్రతి ఒక్కటి కూడా ఇవాళ బూత్ స్థాయి నుంచి బలోపేతం అయ్యకుండా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం. వర్గము బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు. అశోక్ గారు చెప్పండి సార్, దీక్ష మరి ఎలా ముందు తీసుకెళ్తారు? ఇలా చూసారు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇవాళ ఇక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడం ప్రజలు నిర్ణయించుకోరు. మొన్న కనుక జరిగిన అసెంబ్లీలో ఈ 3 త్రిబులార్లు కనుక ఉంటే ప్రజల యొక్క సమస్యల మీద వీరు ప్రశ్నించినప్పుడు వాళ్లకు సమాధానాలు లేవనే ఉద్దేశంతోనే ఇవాళ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మా యొక్క బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న రాత్రి సడన్గా ప్రోగ్రాం పెట్టినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు ఈరోజు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేయడం జరిగింది. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ఇలా చేసిన దానిపైన ఆరాధించే అవకాశం ఉందా? మొన్న చూసినాం మనం, మన రాష్ట్రానికి ప్రథమ మహిళ అయినటువంటి గవర్నర్ గారు ప్రసంగం లేకుండా ఈ యొక్క ప్రోగ్రాం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి.